1995వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఎన్టీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెర ముందు చంద్రబాబు గారే కనిపిస్తూ ఉండటంతో వెన్నుపోటు అనే పదాన్ని ఆయనకే ఆపాదిస్తూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే తెర వెనుక ఉన్నది మాత్రం ఓ మహాశక్తి. అందులో చంద్రబాబు గారు కేవలం పాత్రధారి మాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీని వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే ఆనాడు చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారన్న మాట మాత్రం వాస్తవం. 29 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ను సీఎం పీఠంపై దించేసిన ఘటన వెనుక ఉన్న మహాశక్తి ఎవరో కాదు, ది గ్రేట్ రామోజీరావు గారు. తెలుగుదేశం పార్టీ నా వల్లే అధికారంలోకి వచ్చింది, నా ఈనాడు పత్రిక వల్లే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అన్నది రామోజీ గారి అభిప్రాయం. అందువల్ల ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను సంప్రదించి తీసుకోవాలని ఆయన భావిస్తూ ఉండేవారు. మొదట్లో రామోజీ అంటే గౌరవంతో కొన్ని పథకాలు, స్కీముల విషయంలో రామోజీ గారి అభిప్రాయం తీసుకున్నప్పటికీ 1985లో రెండోసారి గెలిచిన తర్వాత మాత్రం స్వతంత్రంగా ఎన్టీఆర్ పనిచేసుకోవటం మొదలుపెట్టారు. అది నచ్చని రామోజీ ఎన్టీఆర్ గారిపై విరుచుకుపడ్డారు. తన పత్రికలోనే ఆయనపై కార్టూన్లు వేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రోజుల్లో లక్ష్మీపార్వతి ఎంట్రీతో రామోజీ గారికి ఒక ఆయుధం దొరికినట్టయింది. చివరకు అన్నంత పని చేసి ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవిలోంచి దించేశారు. తెర ముందు ఆనాడు చంద్రబాబు గారే అన్నీ చేశారని కనిపించినా తెర వెనుక ఉన్న రాజగురువు మాత్రం రామోజీ గారే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుడు, ఎన్టీఆర్ గారి పెద్దలుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాలు అని రాసిన ఓ పుస్తకంలో ప్రస్తావించారు. అసలు ఆనాడు ఏం జరిగింది, రామోజీరావు గారికి ఎన్టీఆర్ గారికి ఎందుకు చెడింది, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రామోజీరావు గారు కూల్చేందుకు ఎందుకు ప్రయత్నించారు వంటి వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం. ఎన్టీఆర్ను దించేయటం అన్నదానికి అసలు ప్రారంభం ఎక్కడ జరిగిందంటే రామారావు గారిపై రామోజీరావు గారి ఆలోచనల్లో తేడా రావడంతోనే మొదలైంది. ఎందుకంటారా, రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా రామారావు గారికి ప్రచారం చేయడం తెలిసిందే. ఆ నేపథ్యంలో తన వల్లే రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే అభిప్రాయం రామోజీరావు గారిలో గట్టిగా స్థిరపడింది. తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ గారు రామోజీరావు గారి ఎడ ఎంతో గౌరవంతో ఉన్నప్పటికీ తనతో చర్చించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం రామోజీరావు గారికి నచ్చలేదు. ముఖ్యంగా కిలో ₹2 బియ్యం ఇవ్వటం, పేదలకు పక్కా గృహ నిర్మాణాలు చేయటం, ట్యాంక్ బండి మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయటం, వీటితో పాటు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా దేశవ్యాప్తంగా రామారావు గారు జాతీయ రాజకీయాల్లో పాల్గొనడం, తనతో చర్చించకుండా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోవడం లాంటి నిర్ణయాలన్నీ కూడా తనకు తెలియకుండా జరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తన యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్నదని రామోజీరావు గారు భావించారు. ఇంకా నేను ప్రత్యక్షంగా రామోజీరావు గారితో కలిసిన సందర్భంగా ఈ విషయాలన్నింటి మీద మాట్లాడటం నాకు గుర్తు. ఈనాడులో ఆ రోజుల్లో అప్పుడప్పుడు వీటిపై కథనాలు కూడా వచ్చేవి. ఒకసారి అయితే రామారావు గారు పక్కా గృహ నిర్మాణ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకంగా ఈనాడు ఫ్రంట్ పేజీలో రామారావు గారిని మాంత్రికునిగా వేషధారణ చేసి మెడలో పుర్రెలతో దండ వేసి చేతిలో పెద్ద ఎముకను పెట్టి పైన హాంఫట్ లక్ష ఇల్లు అని క్యాప్షన్ రాసి వ్యతిరేకత వచ్చేలా కార్టూన్ వేశారు. ట్యాంక్ బండి మీద విగ్రహాలప్పుడు కూడా అన్నీ రామారావు గారి ముఖాలు పెట్టి అవహేళన చేస్తూ పెద్ద కార్టూన్ను ఈనాడు ఫ్రంట్ పేజీలో బ్యానర్ కార్టూన్ కింద వేశారు. చంద్రబాబు మాత్రం రామోజీరావు గారితో సఖ్యతతో ఉండేవారు, నేను కొంచెం దూకుడుగా ఉండేవాడిని. ఈ విభేదం ఎంతవరకు వెళ్ళిందంటే 1989లో రామారావు గారు మంత్రివర్గ నిర్ణయాలు లీక్ అవుతున్నాయని 30 మంది మంత్రులను ఒకేసారి తొలగించినప్పుడు రామారావు గారిని కూడా తొలగించాలనే దాకా, ప్రభుత్వాన్ని పడేయాలనే దాకా రామోజీరావు గారు ఆలోచన చేశారు. ఇంకా దీనికి మరింత సాక్ష్యాధారాలు కావాలంటే 1989 ప్రాంతంలో ఈనాడు పత్రిక తీసి చదివింది. అది ఏప్రిల్ మాసం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం. రామోజీరావు గారు రామారావు గారిని తొలగించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. 130 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, తిరగబడండి అని రామోజీరావు గారు 3 సార్లు ఎడిటోరియల్స్ రాశారు. ఆ రోజు ఆ ప్రయత్నంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి, కె కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు, స్పీకర్ నారాయణరావు, ఉపేంద్ర వంటి ఇత్యాదులు కూడా చేరారు. చంద్రబాబు ప్రమేయం అనుమానాస్పదం. అసలు ఇది జరిగినట్టు నేటి ప్రజలకు తెలియదు. కావాలంటే ఆనాడు ఈనాడులో బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి కృష్ణారావు గారిని అడగవచ్చు, వారు ప్రత్యక్ష సాక్షి. ఈనాడులో పనిచేసిన రిపోర్టర్లు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులే. నేను ఆ 130 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా మేనేజ్ చేశానో, ఏ విధంగా నచ్చజెప్పి, ఏ విధంగా వీరందరినీ తిరిగి రామారావు గారితో ఉండే విధంగా చేశానో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజుల్లో హోటల్స్లోనూ రిసార్ట్స్లోనూ క్యాంపులు పెట్టలేదు, కోట్ల రూపాయల డబ్బులు ఎవ్వరికీ ఇవ్వలేదు. మొత్తానికి రామోజీరావు గారి వర్గంలోకి కేవలం 7 మాత్రమే మిగిలేటట్టు చేశాను. ఇందాక చెప్పిన నలుగురితో పాటు ఎమ్మెల్యేలు దొమ్మేటి రామచంద్రారెడ్డి, మెదక్ జిల్లా ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, ఆత్మకూరు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని విడి వెళ్లారు. నేనే స్వయంగా రామోజీరావు గారి వద్దకు వెళ్ళి ప్రార్థించాను, మీరు ఈ విధంగా చేయడం బాగలేదు, మీ వద్ద కేవలం 6-7 మంది శాసనసభ్యులు మాత్రమే మిగిలిపోతారని, డబల్ జెట్ శాసనసభ్యులు కూడా మీ వద్ద లేరని చేతులెత్తి 10 వేలు చూపించాను.
రామోజీరావు గారు నువ్వు చిన్నోడివి, నీకేమీ తెలియదు, వెళ్ళిపో, పార్లమెంట్ సభ్యులు కూడా మా దగ్గర ఉన్నారని చెప్పారు. రామారావు గారిని దించేస్తున్నామని చెప్పారు. చివరకు 7 మాత్రమే బయటకు వెళ్లారు. తన ప్రయత్నం విఫలం కావడాన్ని భరించలేక చివరకు ఈ మంత్రుల బొమ్మలు వేసి సొరకాయలు కోస్తున్నట్టుగా కార్టూన్లు వేశారు. అంతేకాదు వారు వేరే పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఈ ఉదంతాన్ని ఒక చరిత్ర కొన్ని నిజాలు రచనలో వివరించాను. రామోజీరావు గారు రామారావు గారి ఎడల ఎంత వ్యతిరేకతతో ఉండి ఏమాత్రం అవకాశం దొరికినా రామారావు గారిని వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నారు. ఇందుచేతనే రామారావు గారిని 1995 ఆగస్టు మాసంలో ఎన్టీఆర్ను దించినప్పుడు రామోజీరావు గారు ప్రధాన భూమిక పోషించారు. చంద్రబాబుకు అండగా నిలిచి అనునిత్యం సంప్రదింపులు చేస్తూ వార్తా కథనాలు పుంకానుపుంకాలుగా చంద్రబాబుకు అనుకూలంగా రామారావు గారికి వ్యతిరేకంగా ప్రచురించారు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చేయగలిగారు. ఈ విధంగా రామోజీరావు గారు రామారావు గారు నిష్క్రమించిన ఘట్టంలో ప్రధాన భూమిక పోషించారు అంటూ ఆనాడు జరిగిన తతంగం గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తన పుస్తకంలో కూడా రాసుకొచ్చారు. ఇక మరో విషయం గురించి చెప్పుకోవాలి, అదే మోహన్ బాబు గారి ఎపిసోడ్. అవును, ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో మోహన్ బాబు విలన్గా చేశాడు. ఆయనకు కొడుకు కూడా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 1989 సంవత్సరంలో ఎన్టీఆర్ ఓడిపోయిన తర్వాత మోహన్ బాబు ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. మేజర్ చంద్రకాంత్ అంటూ ఓ సినిమా స్టోరీ అని చెప్పి సినిమాను తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు నా మేజర్ చంద్రకాంత్ సినిమా వల్లే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని చేశానంటూ చాలాసార్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు కూడా. అయితే ఎన్టీఆర్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడానికో ఏమో కానీ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితం కావడానికి, అసలు రాజకీయాల్లోకి లక్ష్మీ పార్వతి యాక్టివ్ అవ్వడానికి మోహన్ బాబు కూడా ఓ ప్రధాన కారణం. ఎన్టీఆర్ను అన్నా అంటూ లక్ష్మీ పార్వతిని వదిన అంటూ వినయ విధేయతలు చాటేవారు. అదే సమయంలో లక్ష్మీ పార్వతిని పార్టీ మీటింగ్లోకి రాకుండా కారులను ఉంచడం ఎన్టీఆర్కు అలవాటు. కానీ ఒకానొక సందర్భంలో మోహన్ బాబు ఓ సభలో మాట్లాడుతూ, అన్నయ్య ఇక్కడున్నాడు, లక్ష్మణ్ణైనా నేను ఇక్కడే మాట్లాడుతున్నాను, కానీ సీతమ్మ వారి లాంటి వదినమ్మ మాత్రం ఎక్కడో ఉండిపోయారు, ఆమె ఇప్పుడు ఈ వేదిక మీదకి రావాలి, అంతా చప్పట్లు కొట్టండి, ఆమె రావాల్సిందేనంటూ డిమాండ్ చేయనట్టు ఆవేశంగా మాట్లాడారు. అక్కడ చంద్రబాబు, దగ్గుబాటి వంటి వారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే లక్ష్మీ పార్వతి ఎంట్రీ జరిగిపోయింది. సభలో మాట్లాడటం కూడా జరిగిపోయింది. ఆనాడు తనకు లభించిన చప్పట్లు, ఆదరణ చూసే రాజకీయాల్లో యాక్టివ్ అవడానికి లక్ష్మీ పార్వతి ఇంకా ప్రయత్నించి ఉండవచ్చు. అలా క్రమక్రమంగా పార్టీలోకి చొచ్చుకొని పోవటం, పార్టీలో అన్ని తానే నడవడం వంటివి లక్ష్మీ పార్వతి గారు చేశారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ను దించే విషయంలో కూడా మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషించారు. అప్పటిదాకా ఎన్టీఆర్ వైపే ఉండి అన్నగారు అంటూ పక్కనే ఉన్న మోహన్ బాబు గారు ఆగస్టు సంక్షోభం సమయంలో మాత్రం చంద్రబాబు వర్గంలోకి చేరిపోయారు. అయితే ఒక్క మాట మాత్రం నిజం, ఎన్టీఆర్ను ఒప్పించడానికి లక్ష్మీ పార్వతిని రాజకీయాలకు దూరంగా ఉంచేలా ఒక్క మాట చెప్తే చాలు, మా ప్రయత్నాలు వదులుకుంటాము అని చెప్తూ రాయబారాలు మాత్రం చంద్రబాబు చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఆయన్ను ఒప్పించేందుకు, లక్ష్మీ పార్వతిని రాజకీయాల నుంచి తప్పించుకునేందుకు కొన్ని షరతులతో చంద్రబాబు ఎన్టీఆర్కు రాయబారం పంపించారు. దీనికి మోహన్ బాబు ప్లస్ రజనీకాంత్ రాయబారులుగా వెళ్ళి ఆ సారాంశాన్ని ఎన్టీఆర్కు చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. చివరకు చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఆ సమయంలోనే మోహన్ బాబుపై అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు చెప్పులతో దాడి చేశారు. స్వయంగా పరిటాల రవి గారు పూనుకొని మోహన్ బాబును, రజనీకాంత్ను సురక్షితంగా అభిమానుల దాడి నుంచి రక్షించి బయటకు పంపించారు. ఆ తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి మోహన్ బాబు సస్పెన్స్ అవ్వడం, ఆ తర్వాత వైఎస్కు దగ్గర కావడం, ఆ తర్వాత జగన్కు దగ్గర కావడం, ఇప్పుడు జగన్కు దూరం అయ్యి ఎటు కాకుండా ఉండటం అన్నీ తెలిసిన విషయాలే. ఇది మోహన్ బాబు గారి పాత్రకు సంబంధించిన కొన్ని నిజాలు. మొత్తానికి ఏదైతేనే ఓ గొప్ప నేత అయిన ఎన్టీఆర్ను ఎదుర్కోవడం అనేది ఏ ఒక్కరి వల్ల కాలేదు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఎన్టీఆర్ను ఆ రోజు పదవి నుంచి దించడానికి రామోజీరావు గారి ఇగో దెబ్బతినడం ఓ కారణం, లక్ష్మీ పార్వతి ఎంట్రీ మరో కారణం, టీడీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి ఇంకో కారణం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సపోర్టు చంద్రబాబుకు ఉండటం మరో కారణం, మీడియాల వార్తలు అతిపెద్ద కారణం. ఇన్ని కారణాలు ఉండటం వల్లే ప్రజల్లో ఈ ఘటన పట్ల వ్యతిరేకత రాలేదు. నాదెండ్ల భాస్కర్రావు విషయంలో జరిగినట్టుగా చంద్రబాబు విషయంలో జరగకపోవడానికి ప్రధాన కారణం ఫ్యామిలీ సపోర్టు ప్లస్ రామోజీరావు గారి సపోర్టు ఉండటమే. ఎన్టీఆర్ గారు బతికి ఉంటే ఏం జరుగుతుందో ఏమో, కానీ మొత్తానికైతే ఓ మహాపురుషుడు అంతిమ రోజులు మాత్రం చాలా ఘోరంగా గడిచాయి. ఇదండి 1995లో అంటే 29 ఏళ్ల క్రితం ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన కొన్ని వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త పుచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.